జన్మ పునర్జన్మ. జన్మకు కారణం సఫలం కాని కోర్కెలు. కోర్కెలు తీరనంత వరకు పునర్జన్మ తప్పదు. కానీ మన భయమంతా పునర్జన్మ విషయమై కాదు. పునర్జన్మ తప్పదని మనకు నిశ్చయంగా తెలుసు. కానీ మనకు ఉన్న అనేక సంబంధాలు, మనం ప్రియంగా భావించి పట్టుకున్న విషయాలు మరణానంతరం ఏమవుతాయనే భయం, సంశయం, మనకు వాటితో పూర్వజన్మ సంబంధం ఉందనే నమ్మకంతో కొంత సంతోషంగా ఉంటాం. అదేవిధంగా అవి పునర్జన్మలో కూడా సత్సంబంధంతో కొనసాగుతాయనే ఆశ తృప్తినిస్తుంది. ఆ విషయమంతా లోతుగా గట్టిగా వేళ్ళు తన్ని ఉన్న అనుబంధాలు మాత్రమే. భవిష్యత్తులో జరగవలసిన విషయాల గురించిన ఆశ, ఆసక్తి ఉంటుంది కనుక గత జీవిత స్మృతులు వర్తమాన జీవితంలో ఉంటాయా? మరణ సమయంలో మనసు జీవశక్తిని లేక ప్రాణశక్తిని తీసుకొని కొత్త శరీరంతో సంబంధం పెట్టుకుంటుంది. ఆత్మజ్ఞానం కలగనంత వరకు ఈ దేహ తాదాత్మ్యం కొనసాగుతూనే ఉంటుంది. అది ఒక సూక్ష్మ శరీరంతో కావచ్చు, లేక స్థూల శరీరంతో కావచ్చు. ఆ తాదాత్మ్యం నూతన దేహంతో మాత్రమే ఉండాలి. అయితే అనుబంధాల కొనసాగింపు విషయం ఏమిటి? అనుబంధాలు కర్మ సంబంధాలు కాబట్టి మనం పెంచుకున్న అనుబంధాలు అనేక జన్మల్లో కొనసాగుతూనే ఉంటాయి. దైవానుగ్రహం వల్లనే గత స్మృతులు తుడిచివేయబడతాయి. లేని ఎడల గత స్మృతి భారం, దానితో ఉన్న బంధం, వేదనలు, బాధలు ప్రస్తుత జన్మ భారానికి ముడిపడిన మరొక బరువుగా తయారవుతాయి. జన్మ పునర్జన్మలతో ఇమిడి ఉంటే ఈ తప్పుడు దేహ తాదాత్మ్యం కొనసాగుతుంది. కనుక ఆ బంధం నుండి విడుదల కోరువారు ఎవరికీ జన్మ, ఎవరికీ మరణం అనే ప్రశ్నలు వేసుకోవాలి. అటువంటి విచారణ మనల్ని కాలచక్రం నుంచి విమోచన కలిగిస్తుంది. తనకు తాను శుద్ధ చైతన్యంగా తెలుసుకుని ఆ ఎరుకలో ఉండుట వల్లనే ఒక ప్రత్యేక నామరూప వ్యక్తి పరిమితికి బద్ధుడు కాడు. భక్తుడు: పునర్జన్మ వాస్తవమా? భగవాన్: ఇప్పుడు నువ్వు పుట్టావనే కదా దాని అర్థం. అలా అయితే నువ్వు మరలా జన్మిస్తావు. దేహమే మిథ్య అయినప్పుడు నువ్వు సత్యాత్మను కనుక్కునే వరకు ఆ మిథ్య కొనసాగుతూనే ఉంటుంది. భక్తుడు: మరణం అంటే ఏమిటి? జన్మ అంటే ఏమిటి? భగవాన్: దేహానికే జననం మరణం. దేహం ఒక మిథ్య. వాస్తవంగా ఎవరికీ జననం లేదు, మరణం లేదు. భక్తుడు: మరణానికి పునర్జన్మకి మధ్య కాల వ్యవధి ఎంత? భగవాన్: బహుశా ఒక్కోసారి 1 సంవత్సరం లేదా 3 ఏళ్ళు, కాకపోతే 1000 ఏళ్ళు కూడా కావచ్చు. కాలం సంగతి ఎవరు చెప్పగలరు? కాలం లేనే లేదు. భక్తుడు: మాకు పూర్వజన్మ స్మృతులు లేవేమి? భగవాన్: ఆత్మ కాలాతీతం, కాలరహితం. జ్ఞాపకం, మనోశక్తి అది మిథ్యలో ఒక భాగం. కేవలం మిథ్యాజన్మల గురించి నువ్వు ఎందుకు తలుస్తున్నావు? ఆత్మగా నిలకడ కలిగి ఉంటే నీకు భూత, భవిష్యత్, వర్తమానం లేవు. భక్తుడు: ప్రపంచం, మనసు, అహంకారం, దేహం అంతా ఒకటేనా? భగవాన్: అవును, అంతా ఒకటే. అవి అనేక వస్తువుల వేరువేరు పేర్లు అంతే. మనసు, అహంకారం ఒకటే, కానీ వాటిని వివరించడానికి మాటలు లేవు. మనస్సు లేనిది ప్రపంచం లేదు. మనం పిలుస్తున్న ఈ అహంకారం లేనిదే మనసు ఉండలేదు. మనసే అహంకారం. అహంకారం ఈ దేహం లేనిది ఉండలేదు. భక్తుడు: అయితే మనం ఈ దేహం వదిలినప్పుడు, అంటే ఈ అహంకారం దేహాన్ని వదిలినప్పుడు అది వెంటనే మరొక దేహాన్ని స్వీకరిస్తుందా? భగవాన్: తప్పకుండా. అది దేహం లేకుండా ఉండలేదు, ఉండదు. భక్తుడు: అది ఎటువంటి దేహాన్ని స్వీకరిస్తుంది? భగవాన్: స్థూల దేహాన్నో లేక సూక్ష్మ మానసిక దేహాన్నో ధరిస్తుంది. భక్తుడు: ప్రస్తుతం కలిగి ఉన్న ఈ దేహాన్నే మీరు స్థూల దేహం అంటున్నారు. భగవాన్: సంభాషణలో వేరుగా చెప్పడానికి మాత్రమే. నిజంగా అది ఒక సూక్ష్మ మానసిక దేహమే. భక్తుడు: పునర్జన్మకు కారణం ఏమిటి? భగవాన్: కోర్కెలు. సఫలం కాని కోర్కెలు నిన్ను తిరిగి జన్మకు లాక్కొని వస్తాయి. జన్మించిన ప్రతి దేహంలో నీ కోర్కెలను సంతృప్తిపరచి
కొత్త కోర్కెలను సృష్టించుకుంటున్నావు. పునర్జన్మ లేకుండా ఏకాత్మలో లయించాలంటే కోర్కెల్ని జయించాలి. భక్తుడు: ఆత్మసాక్షాత్కారమైన వారు వారి వ్యక్తిత్వాన్ని, అహంభావాన్ని కోల్పోతున్నారా? భగవాన్: తప్పకుండా. భక్తుడు: అయితే మీకు నేను మీరు అనే వ్యత్యాసం లేదు కదా? అక్కడ ఉన్న నా పని మనిషి అంతా మీకు సమానమేనా? భగవాన్: అంతా సమానమే, ఆ కోతులతో సహా. భక్తుడు: ఆ కోతులు మనుషులు కాదు కదా, అవి మనకంటే వేరు కదా? భగవాన్: అవి మనలాగే జీవులే. పరిపూర్ణ చైతన్యంలో సమస్త జీవులు ఒక్కటే. భక్తుడు: ఆత్మలో లయమైనప్పుడు మనం వ్యక్తిత్వాన్ని కోల్పోతామా? భగవాన్: ఆత్మలో వ్యక్తిత్వం లేదు, ఆత్మ ఏకంపరం. భక్తుడు: అయితే వ్యక్తిత్వ భావన తాదాత్మ్యం లేదన్నమాట. భగవాన్: గాఢ సుషుప్తిలో వ్యక్తి భావాన్ని లేక ఉనికిని నీవు కలిగి ఉన్నావా? భక్తుడు: కానీ మనం ఒక జన్మ నుంచి మరొక జన్మకు వచ్చినప్పుడు ఆ స్మృతి కలిగి ఉన్నాం కదా? భగవాన్: అవునవును, అహం లేక నేను అని తలంపు మరల కలుగుతూ ఉంటుంది. కానీ ప్రతిసారి నువ్వు ఆ అహాన్ని ఒక నూతన దేహంతో తాదాత్మ్యం చెందుతున్నావు. తద్వారా ఆ నూతన దేహం చుట్టూ వివిధ పరిస్థితులు ఏర్పడతాయి. పూర్వదేహానికి కలిగినట్లే ఈ దేహంలో కూడా పూర్వకర్మ ఫలితం కొనసాగుతుంది. కర్మే నీకు ప్రస్తుత దేహాన్ని ఒసగింది. దానిని ఒక ప్రత్యేక కాలంలో, ప్రదేశంలో, పరిస్థితుల్లో, కుటుంబంలో, జాతిలో, లింగంలో, వాతావరణంలో మొదలైన వాటిల్లో ఏర్పాటు చేస్తుంది. ఈ ప్రశ్నలు మంచివే, కానీ ఈ విషయాల గురించి ఎక్కువ బుద్ధిని, శక్తిని వినియోగించవద్దు. ఆలోచనారహిత ధ్యాన స్థితిలో ఉండుట మంచిది. ఆధ్యాత్మిక హృదయ కుహరంలో ఉన్న ఆత్మయందు మనసు ప్రశాంతత కలిగి ఉండుట మంచిది. అది సహజమై ప్రశ్నించవలసిన అవసరం లేకుండా పోతుంది. అది జడత్వం కాదు. దాన్ని వ్యతిరేక భావనగా యోచించకు. నిశ్చలత, మౌనమే నిజమైన క్రియ.